నమస్కారం అండి. ఈ కథ రాసిన వారు జిఆర్ భాస్కర్ బాబు గారు. ఇక కథ విందామండి. రాఘవరావు వనజ దంపతులకు ఏకైక సంతానం శేఖర్. శేఖర్కి కొత్తగా పెళ్ళయింది. కోడలు సుమిత్ర కాపురానికి వచ్చి 4 నెలలు అయ్యింది. రాఘవరావు ఇంకా కొద్ది నెలల్లో రిటైర్మెంట్ అవుతాడు. అతను పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు. రాత్రి పొద్దుపోయాక కానీ రాడు. శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను కూడా సామాన్యంగా ఆలస్యంగానే వస్తాడు. ఇంట్లో కొత్త కోడలు సుమిత్ర, వనజ ఇద్దరే మిగిలిపోతారు. సుమిత్ర కూడా ఐటీ ఇంజనీర్గా చేసిన ప్రస్తుతం ఖాళీగా ఉంది. సుమిత్ర తల్లిదండ్రులు రాఘవరావు ఇంటికి ఓ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. పెళ్ళయి కొద్ది నెలలే కావడంతో పనిపాటల్లో ఇంకా యాక్టివ్గా లేదు. వనజమ్మయ్యి చాలా కాలం అయ్యింది. ఆమెకు వయసుతో పాటు అన్ని రకాల రోగాలు వచ్చాయి. కొద్ది కాలం పాటు వనజ కోడలికి అన్నీ అమర్చిపెట్టింది. సుమిత్ర చాలా చదివిందే కానీ లోకజ్ఞానం కాస్త తక్కువనే చెప్పాలి. స్వతహాగానే సిగ్గరి కావడంతో కలివిడిగా ఉండడం కూడా తక్కువనే చెప్పాలి. కాలం గడిచే కొద్దీ వనజకు ఓపిక తగ్గిపోతుంది. కోడలు కొద్దిగా అయినా పని అందుకుంటే బాగుండును అనుకోసాగింది. కానీ సుమిత్ర రోజంతా అదో లోకంలో ఉండేది. సెల్ ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తుంది. గంటకోసారి వాళ్ళ అమ్మకు వీడియో కాల్ చేస్తుంది. శేఖర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక అదే పని. మరో గంటకు ఒకసారి కాల్ చేయవలసిన అవసరం ఏంటో అర్థమయ్యేది కాదు. అడిగితే ఏదో కారణం చెప్పి మళ్ళీ ఆ ఫోన్లోనే మునిగిపోయేది. కొద్దిగా పని ఏదైనా చెబితే అత్తయ్య గారు అనేదే కానీ కదిలి వచ్చేది కాదు. ఆమె తత్వం ఏమిటో అర్థమయ్యేది కాదు వనజకు. ఒకరోజు వర్షం వచ్చేలా ఉంది. బయట దండెం మీద బట్టలు ఉన్నాయి. కాస్త లోపల వెయ్యమ్మా చెప్పింది వనజ. షరా మామూలుగానే అత్తయ్య గారు అన్నదే కానీ బయటకు వెళ్ళలేదు. వర్షం రాను వచ్చింది. బట్టలు తడిసిపోయాయి. ఏంటమ్మా ఇది, కాస్త బట్టలు తీయొచ్చు కదా అంది. ఆ మాత్రానికే కళ్ళ వెంట నీళ్లు కుక్కుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. భోజనం కూడా చేయలేదు. రాత్రికి శేఖర్ వచ్చేసరికి ఇంట్లో వాతావరణం అతనికి తేడాగా అనిపించింది. మెల్లగా తల్లిని కదిలించాడు. ఏమోరా, నాకేం తెలుసు, మధ్యాహ్నం నుండి అలాగే ఉంది. నేనైతే ఆ పిల్లను అన్నది ఏమీ లేదు అంది. శేఖర్ సుమిత్ర ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఏమైంది మిత్ర, అలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉందా అడిగాడు. ఒంట్లో బాగానే ఉంది, మైండ్లోనే బాగాలేదు అంది సుమిత్ర. ఏమైంది మిత్ర అనునయంగా అడిగాడు శేఖర్. ఈ ఇంట్లో నేను ఉండను, బాంబు పేలింది. మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు. ఎప్పుడూ నాతో సరిగా మాట్లాడరు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను మాట్లాడతాలే మిత్ర, మనం చిన్నవాళ్ళం, సర్దుకుపోవాలి అన్నాడు శేఖర్. తోకతొక్కున తాచులా లేచింది సుమిత్ర. నాకు అంత కర్మ పట్టలేదు. మా ఇంట్లో నేను మహారాణిలా ఉంటాను. ఇక్కడికి వచ్చి నానా చాకరీ చేసే అవసరం నాకేం లేదు. నేను మా ఇంటికి పోతాను. కోపం నషాళానికి ఎక్కింది శేఖర్కి. అట్లా మాట్లాడతావేంటి? నేను మాట్లాడతానంటున్నాను కదా, కాస్త ఓపికగా ఉండడం నేర్చుకో అన్నాడు. ఇంతకీ ఏం జరిగింది? నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. వర్షం వచ్చింది. బట్టలన్నీ తడిసిపోయాయి. అంత మాత్రానికే కసురుకోవాలా? వెక్కిళ్ళ మధ్య చెప్పింది సుమిత్ర. ఓస్ ఇంతేనా అంటూ శేఖర్, పిచ్చిపిల్ల, మా అమ్మ కసురుకోవడం కాదు, నీకు అలా అనిపించింది అంతే. మళ్ళీ బట్టలు ఆరడానికి టైం పడుతుంది కదా, అందుకే అలా అందేమోలే, లైట్ తీసుకో అన్నట్లుగా. ఏమోనండి, నాకు అలా అనిపించలేదు. ఆవిడ గారికి అడుగులకు మొడుగులు వత్తలేదనే కోపం కాబోలు దీర్ఘాలు తీసింది సుమిత్ర. సర్లే, ఆ విషయం రేపు నేను కనుక్కుంటాలే. ఇప్పటికి ఈ విషయం ముగించు అన్నాడు శేఖర్. మరుసటి రోజు సెలవు కావడంతో తండ్రి కొడుకులు ఇంటి దగ్గరే ఉండిపోయారు. కానీ శేఖర్ సుమిత్ర దినచర్య ఓ కంట కనిపెడుతున్నాడు. సుమిత్ర ఫోన్లో వాళ్ళమ్మతో ఎంతసేపు మాట్లాడుతుందో గమనించసాగాడు. ఒక గంటలోనే ఆవిడ ఒకసారి, సుమిత్ర అక్క ఒకసారి దగ్గర ఓ అరగంట పాటు మాట్లాడారు. టిఫిన్ దగ్గర, మధ్యాహ్నం భోజనాల దగ్గర సుమిత్ర ప్రవర్తన గమనించాడు శేఖర్. ఏదో అంటీ మొట్టనట్లుంది ఆమె ప్రవర్తన. ఏదో మొక్కుబడిగా అంటుందే కానీ మనసంతా మొబైల్ మీదే ఉంది. ఏంటి మిత్ర, ఏంటి ఆ తినటం? అంతా కోడి కలిగినట్లుగా కాస్త కోపంగానే అన్నాడు శేఖర్. ఆకలిగా లేదు, నసిగింది. సుమిత్ర కాలచక్రం మరో వారం పరిగెత్తింది. అమ్మా, రేపు శనివారం మా అత్తగారింటికి వెళ్తున్నాం అన్నాడు శేఖర్. లేదురా, రాజా వస్తానని ఫోన్ చేసింది. మేము రాలేము, మీరు వెళ్ళి రండి అంది వనజమ్మ. ఉంటారా అక్కడే ఆదివారం కూడా? ఏమోనమ్మా, అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను.
శేఖర్ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది వనజమ్మ. సుమిత్ర ముఖం మతాబులా వెలిగిపోవడం శేఖర్ దృష్టిని దాటిపోలేదు. శనివారం ఉదయాన్నే తయారై కూర్చుంది సుమిత్ర. కూతుర్ని అల్లుడిని చూసి అవాక్కయ్యారు సుమిత్ర ఇంట్లో. ఫోన్ కూడా చేయకుండా వచ్చారేంటి అమ్మాయి ఆహ్వానించాడు అతని మామగారు. ఏదోలేండి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే వద్దన్నాను అన్నాడు శేఖర్. అంతలోనే అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. అమ్మ ఇప్పుడే వచ్చాం, అంతానే బాగానే ఉన్నారు అన్నాడు శేఖర్. మామగారితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు శేఖర్. ఓపిగ్గా సమాధానాలు చెబుతూనే ఉన్నాడు. భోజనాల సమయంలో కూడా ఫోన్ వస్తూనే ఉంది. అతని మామగారు, అల్లుడు గారు మరోలా అనుకోకండి, అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారేమిటి, మా ఇంటికేగా వచ్చారు మీరు అన్నాడు. మరే మామయ్య గారు, అదేమిటో తెలియదు కానీ మా అమ్మ ఈరోజు ఎందుకో చాలాసార్లు ఫోన్ చేసింది. విషయం ఏమీ లేదు, అయినా ఆవిడకు తెలీదా మామగారింట్లో అల్లుడు చాలా సేఫ్ అని? నేను చెప్తాలండి, ఇక ఫోన్ చెయ్యొద్దు అని అన్నాడు శేఖర్. చచా, నా ఉద్దేశం అది కాదు, ఇంకేదో మాట్లాడబోతున్నా మామగారిని వారిస్తూ, అయినా గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి ఏం కబుర్లు కాకరకాయలు ఉంటాయి? పని చేసుకోవడానికి అడ్డం తప్ప. ఈ సెల్ ఫోన్ వచ్చి మన సంసారాలను అస్తవ్యస్తం చేసింది. అంటే అంటే నెంబర్ నొక్కడం, హలో అనడం, ఆ రోజు టిఫిన్లు తినే ముందు ఓసారి, భోజనాలు అయ్యాక ఓసారి, ఇలా గంటకోసారి చెప్పుకోవడానికి ఏం విషయాలు ఉంటాయి? చూసారా, 2-3 సార్లు ఫోన్ వస్తేనే మనకు ఏదోలా ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోని వాళ్ళు ఉంటారు కొంతమంది అన్నాడు శేఖర్ అత్తగారిని క్రీగంట చూస్తూ. ఆమె ముఖం మాడిపోవడం అతని దృష్టిని దాటిపోలేదు. సుమిత్ర కూడా తెల్లమొహం వేసుకుని అతని వంకే చూస్తుంది. భోజనాలు అయ్యాక అత్తామామలు సుమిత్ర ఓ గదిలో కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు. లీలగా మామగారు వాళ్ళని గట్టిగా మందలించడం వినిపిస్తుంది. ముసిముసిగా నవ్వుకుంటూ పడుకున్నాడు శేఖర్. ఆదివారం పొద్దున్నే ఇంటికి బయలుదేరదీసింది సుమిత్ర. ఆశ్చర్యంగా చూడడం శేఖర్ వంతు అయ్యింది. బయలుదేరుతూ ఉంటే మామగారు శేఖర్ చెయ్యి తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కాడు. విషయం అర్థమయ్యింది. అల్లుడా అన్నట్లు చిరునవ్వుతో బయలుదేరాడు శేఖర్ సుమిత్ర దంపతులు. ఇంటికి వెళ్ళగానే వనజమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్లకు దండం పెట్టబోయింది సుమిత్ర. వెంటనే ఆమెను లేవదీసి గుండెలకు హత్తుకుంది వనజమ్మ. అది చూసి హుషారుగా బయటకు వచ్చిన శేఖర్ సెల్ తీసి ఫోన్ చేశాడు. హలో సుమన్, చాలా థ్యాంక్స్ రా, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది, అత్తాకోడళ్ళు కలిసిపోయారు అంటూ అతనితో కబుర్లలో దిగాడు. శేఖర్ వాళ్ళ అమ్మలాగా సుమన్ ఫోన్ చేశాడనే విషయం వారి మధ్య ఉండిపోయింది. గంటకోసారి కూతుళ్ల సంసారాలలోకి తొంగు చూసే తల్లులకు, అక్క చెల్లెళ్లకు, అత్తలో అమ్మలను చూడలేని కోడళ్లకు ఈ కథ అంకితం. ఈరోజు కథ ఇదండి. కథ మీ అందరికీ నచ్చిందా? నాకైతే నచ్చింది. అత్త కోడళ్ళకి సంబంధించిన కథ చాలా బాగుంది. కీలిరిగి వాత కరెక్ట్గా పెట్టాడు అన్నమాట. అంటే అందులో ఉండే కొడుకు చాలా తెలివిగా ఆలోచించాడు అన్నమాట. ఫోన్ల గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. నిజంగానేనండి, అత్తోరింటికి వెళ్ళిన పిల్లలకి ఈ తల్లులు అనే పాత్రలు ఏం చేస్తున్నాయంటేని మాట్లాడితే ఫోన్ చేస్తాయి. ఆ పిల్లలు అనే పాత్రలు వెంటనే దానికి మళ్ళీ ఫోన్లు ఏంటంటే, ఇంకా ఏంటి ఫోన్లు చేసుకున్నంత మాత్రం నా దెబ్బలాట్లు వస్తాయండి అని అంటే కనుక వస్తాయండి. అయితే ఇన్నాళ్ళ మరి ఇన్నాళ్ళ దెబ్బలాడుకునేవారు కదండి అంటే, ఇన్నాళ్ళ దెబ్బలాట్లు ఎందుకు తక్కువ ఉండేయండి? ఈ ఫోన్లు లేకపోవడం వల్ల దెబ్బలాట్లు తక్కువ ఉండేవి. ఎందుకంటే అప్పుడు అత్త కోడళ్ళు దెబ్బలాడుకునేవారు, కానీ ఇంత పెద్ద పెద్దవి ఉండేవి కాదు, విడిపోయే అంత సిచ్యువేషన్స్కి వెళ్ళే కాదు. ఎందుకనంటే కనుక అప్పుడు ఈ ఫోనులు లేక మళ్ళీ పిల్ల పుట్టింటికి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే జరిగిన గొడవైనా, అత్తగారి మీద కుండాలైనా, చాడీలైనా, మామగారి మీద ఏదైనా చెప్పాలన్నా ఇవన్నీ కూడా అప్పుడే జరిగాయి అన్నమాట. ఒకవేళ అప్పుడు జరిగితే ఏమయ్యేది? ఇప్పుడు ముందు వాళ్ళు దెబ్బలాడుకున్నారనుకోండి, ఫోన్ ఉందనుకోండి చేతిలోని, వెంటనే ఇప్పుడు దెబ్బలాడుకుంటే ఇప్పుడే ఇలాగ వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పేస్తారు. అదే కనుక ఇన్నాళ్ళ దెబ్బలాడుకుంటే కనుక మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత చెప్పాలి. ఆ గ్యాప్లో ఏమవుతుంది? మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాలేదు, అవన్నవి తగ్గుతాయి అన్నమాట. ఈ రోజున్న గొడవ రేపు రొద్దుట ఉండదు. రేపు రొద్దుకి కొంచెం చిన్నదిలా కనబడుతుంది, ఎల్లుండికి ఇంకా చిన్నదిగా కనబడతారా, సిల్లీగా అనిపిస్తుంది. అప్పుడు ఆ గొడవలు తీసుకెళ్ళి చెప్పరు అన్నమాట. ఏంటి కేవలం అత్తగారు బట్టలు తీయలేదే అన్నది. మరి అసలు పూతుకు పొలు పని చేయలేనప్పుడు అంటారు కదా అత్తగారులు అన్న వాళ్ళు.
మా ఇంటి దగ్గర మహారాణి అంటే యువరాణి, మహారాణి కాదు. మహారాణి అంటే కనుక పెళ్ళి అయిపోవాలి కదా. మా ఇంటి దగ్గర మహారాణి అంటే యువరాణి. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు కామాక్షం ఉంది కదా, కామాక్షం మీద ఆవిడ పేరు అత్తగారు ఉంది కదా. అత్తగారు కూడా వాళ్ళ ఇంట్లో మహారాణియే కదా, వాళ్ళ ఇంట్లో తను మహారాణియే. ఈవిడ అలాగే వచ్చింది, అలాగే వచ్చింది. వాళ్ళ అత్త కూడా ఇలాగే చెప్తుంది కదా. అయితే ఇల్లు నాది అని అనుకోవాలన్నమాట. ఇంకా తనకు చిన్నతనంగా ఉండు మూల ఇంక ఇల్లు నాది అని అనుకోలేదు. కానీ లాస్ట్కి తెలియజెప్పడం అయితే మటుకు కథ చాలా బాగుందండి. నాకు ఇంకా బాగా చెప్పాలని ఉంది. కాకపోతే ఏంటంటే కనుక వంట చేసుకునే టైము మరి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటంటే, నాకు ఇప్పుడు నాదేనండి ఈ వంటగది, నా రాజ్యం, నాకు సంబంధించింది అన్నమాట. ఇందులో ఎవరు ప్రవేశించరు, నేను మాత్రమే ప్రవేశిస్తానన్నమాట. నాకు ఇక్కడ ప్రైవసీ ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నానండి. కథ అయితే మటుకు చాలా బాగుందండి. మీరందరూ కూడా పూర్తిగా విన్నారా? విన్న తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విడమర్చి చెప్పాలని ఉంది కథ ఎలా ఉంది ఏంటి అనేసి. కానీ లెంత్ అయిపోతుంది కదా, ఇప్పటికే స్టోరీ లెంత్ కదా, మళ్ళీ ఇంకా లెంత్ ఏంటి ఇవిడు సోది ఏంటి అని అనుకుంటారని చెప్పట్లేదన్నమాట. అత్తగారులు కోడళ్ళు దెబ్బలాడుకుంటారండి. నిజంగానే గొడవలు ఉండే కాదు. ఎందుకంటే కనుక ఇప్పుడు సపోజ్ నేను మా అత్తగారు దెబ్బలాడుకున్నాం అనుకోండి, మా అమ్మతో చెప్పాలి. నాకు అప్పుడు ఫోన్లు ఉండే కాదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పేదాన్ని. చెప్పేటట్టుకల్లా నాకు ఏమయ్యేదంటే అంత ఫోర్స్గా చెప్పేదాన్ని కాదు. కోపంలోని మాట ఒక రకంగా వస్తుంది, కొన్ని రోజులు గడిచేటడికి ఒక రకంగా వస్తుంది అన్నమాట. అదే గొడవ జరిగిన వెంటనే సిచ్యువేషన్లో అయితే కనుక ఒక రకంగా ఉంటుంది. కోపం తగ్గుతుంది అన్నమాట. అందుకనే ఫోన్లు వాడుకొని తగ్గించాలి. ఇటువంటి విషయాలకు ముందే తగ్గించాలి. తిన్నావా, లేసావా, గొడవలండి ఇప్పుడు ఫోన్లు చేసుకుంటేనే వస్తున్నాయండి. అమ్మ బాబు అనే కాదు, గొడవలైనా సరే ఇప్పుడు ఫోన్లు చేసుకుంటేనే వస్తున్నాయి. ఫోన్ని వాడవలసిన విధంగా వాడడం మానేసి అదర్ యాక్టివిటీస్కి వాడితే కనుక గొడవలే వస్తాయండి. ఆ అమ్మలాగా ఈ అమ్మాయిలాగా అని కూడా ఫోన్లోనే చెప్పేసుకుంటున్నారు ఇప్పుడు. అందుకని చాలా బాగా చెప్పారండి. నాకైతే మాట కథ చాలా బాగా నచ్చింది. ఇదండి. మరి లైక్ చేయండి. లైక్ చేసేస్తే నేను వంట చేసుకుంటాను. సరే ఏంటి మీరు లైక్ చేయకపోతే వంట చేయండి మీరని అడగద్దు. లైక్ చేయకపోయినా నేను వంట చేయాలి. ఎందుకంటే కనుక ఆకలి వస్తుంది కదా. నీకు లైక్ రాలేదని వంట చేయడం మానేసావా అని అడుగుతారు మా ఆయన గారు. సిల్లీగా చెప్పానండి. సరేనండి. ఇంకా రేపు పొద్దున మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.